హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక అమ్మాయి ఒక శక్తివంతమైన రాజును తిరస్కరించింది. చివరికి 102 కుటుంబాలతో కలిసి అగ్నిలోకి వెళ్ళింది. ఇది కేవలం కథ కాదు, నిజంగా జరిగిన సంఘటన లేక ఒక పెద్ద మిస్టరీనా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వాసవిమాత యొక్క నిజమైన చరిత్ర మరియు దాగి ఉన్న రహస్యాలు. వాసవిమాత జన్మించింది పెనుగొండ. ఆమె తండ్రి కుసుమ శ్రేష్ఠి, తల్లి కుసుమాంబ. ఆమె చిన్నప్పటి నుంచి చాలా తెలివైనది, ధర్మం పాటించే స్వభావం కలది. భక్తుల నమ్మకం ప్రకారం ఆమె పార్వతి అవతారం. ఒకరోజు శక్తివంతమైన రాజు విష్ణువర్ధన వాసవిమాత సౌందర్యం చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఒక సమస్య ఉంది. రాజు అప్పటికే వివాహం చేసుకున్నాడు. వాసవిమాత ధర్మాన్ని గౌరవిస్తూ ఆ పెళ్లిని నిరాకరించింది. ఇది రాజుకు అవమానంగా అనిపించింది. రాజు కోపంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. పెనుగొండ ప్రజలు భయపడిపోయారు. ఒకవైపు రాజు శక్తి, మరోవైపు సాధారణ ప్రజలు. యుద్ధం జరిగితే అనేక మంది ప్రాణాలు పోతాయి. అప్పుడే వాసవిమాత ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రజల కోసం నా ప్రాణం త్యాగం చేస్తానని చెప్పింది. ఆమె ఒంటరిగా కాదు, 102 కుటుంబాలతో కలిసి అగ్ని ప్రవేశం చేసింది. ఈ సంఘటనను అగ్ని ప్రవేశం అని పిలుస్తారు. ఇక్కడే అసలు మిస్టరీ మొదలయ్యింది. చాలా మంది నమ్మకం ప్రకారం ఆమె చనిపోలేదు, దేవరూపంగా మారింది. యుద్ధం జరగలేదు. ఆ 102 కుటుంబాలు ఈ రోజు కూడా గోత్రాలుగా ఉన్నాయి. ఇది ఒక సాధారణ కథ కాదు, ఒక అద్భుతం. వాసవిమాత మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. హింసకు బదులుగా శాంతి, ధర్మం కోసం నిలబడతాం, సమాజం కోసం త్యాగం. ఇది నిజంగా జరిగిందా లేక ఒక దేవరహస్యమా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.